ఏదైనా మంచి 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 మంచిది ఏదైనా చెప్పండి. లాడ్జింగ్ బిజినెస్ ఎలా డెవలప్ చేస్తారు? ఆయన లాడ్జర్, అది ఇప్పుడు చెప్పేది కదా. లాడ్జర్ అంటే ఒక రూమ్ తీసుకుంటే ఇంకో రూమ్ ఫ్రీ. లాస్ట్ ఈ మధ్య కాలంలో సూపర్ కదా, రేసు గురువుల్లో ఒక ఇన్సిడెంట్స్ కానీ ఏదో ఒకటి చెప్పండి, ఒక పాట గురించి కానీ, లేకపోతే వాడు చెప్పిన డైలాగులు కానీ, లేకపోతే ఏదో ఒకటి చెప్పండి. మరి ఉండాలి, మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ గవర్నర్ కూడా మేడం ఇంటి ఇచ్చారు, నేను అసలు ఒప్పుకోలేకపోతున్నాను. ఏదో చెప్పండి. సరస్వతి పథకం గురించి తెలుసా మీకు? లేదా మీరు డాన్ టు డస్క్ వెళ్ళి ఉంటారు కదా, డాన్ టు డస్క్ గురించి చెప్పండి. ఏం చేస్తారు డాన్ టు డస్క్లో? క్లబ్బులు ఏం చెయ్యాలా? డాన్ టు డస్క్లో మనం కొత్త క్లబ్బులు ఒకటి ఇప్పుడు అట్లాగే కేసీసీఎఫ్లు కూడా ఇవ్వాలి. అట్లాగే మనం ఒక బోర్డు మీటింగు పెట్టుకునే క్లబ్లో మనకి వచ్చిన ఆఫీసర్కి మన డే బుక్ లెక్చర్ అన్ని చూపించి మన స్క్రాప్ బుక్స్ అన్ని కూడా చూపించాలి. అట్లాగే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మనం డాన్ టు డస్క్లో ఆఫీసర్తో చేయాలి. మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీరే డాన్ టు డస్క్ ఆఫీసర్ కింద హైదరాబాద్ వెళ్ళారు. ప్రెస్ మీట్లో మొత్తం హిందూ పేపరు, డక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్ మెన్, తెలుగు పేపర్లు అన్నీ ఉన్నాయి. సో మీరు అక్కడ మీ అందరూ విలేకరులు, మీరు వాసవి క్లబ్ గురించి 4 ముక్కలు మాట్లాడండి. ప్రారంభమైనటువంటి ఒక క్లబ్తో ప్రారంభమైనటువంటి వాసవి క్లబ్ అది దినదినాభివృద్ధి చెంది ఈ రోజున ఎంత గొప్పగా ఉందంటే మరి మన వాసవి చేసే సేవా కార్యక్రమాలు పట్టుదల కృషి వల్ల ఎంత పేరు వచ్చింది అనుకున్నాను. మరి 2020లో మరి 2020 క్లబ్బులు రావాలని, అలాగే మెంబర్స్ కూడా 2 లక్షల మంది చేరాలని చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేనండి. మీరు ఎలా చెప్పారంటే, ఒక డాక్టర్ గారి దగ్గరికి, డాక్టర్ ఏమో యాక్చువల్గా స్పెషలిస్ట్ అనమాట. నేను ఇప్పుడు అపజయాన్ని నుంచి జయానికి ఎట్లా వెళ్ళారు, ఆశ నుంచి ఆశయాన్ని ఎలా మలుచుకున్నారో దాని గురించి చెప్పబోతున్నాను. రాయి నుంచి పుడుతుంది రత్నం, మట్టిలో నుంచి పుడుతుంది మాణిక్యం, అపజయంలో నుంచి వస్తుంది విజయం. ఆ విజయానికి కారకులం మేమే అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఒకనొక రోజున చాలా చిన్న కుటుంబంలో నుంచి మేము ఈ స్థాయికి ఎదిగాము. ఒక డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఒక కంపెనీలో జాబ్ ఇస్తానని చెప్పి తర్వాత ఇవ్వకుండా బ్లేమ్ చేశారు. అటువంటి సమయంలో ఒక చోట ఒక వ్యాపారం ఉందని తెలుసుకొని 2 బస్తాల నిర్మా ప్యాకెట్స్ తీసుకొచ్చి నరసరావుపేట, గుంటూరు జిల్లాలో నవరసాలపేట నరసరావుపేటలో ఆ వ్యాపారాన్ని ప్రతి ఇంటికి కూడా, అప్పుడు బ్లూ కలర్ ఉంటుంది అనమాట సర్ఫ్ అంటే, అది ఎల్లో కలర్లో ఉంటుంది. దాని గురించి అందరికీ తెలియజేసి అట్రాక్టివ్గా మాట్లాడి వాళ్ళ నుంచి కూడా ఈ ప్రోడక్ట్ మంచిది అని నమ్మకం కలిగించి ఆ ప్రోడక్ట్ని 100 రూపాయల నుంచి వేల లక్షల కోట్ల రూపాయల దాకా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటా వచ్చాం. అది ఎలా డెవలప్ అయిందంటే, కష్టంతో ఎంతైనా ఇష్టంగా చేసి ఏదైనా సాధించవచ్చని ఈ రోజున నిరూపించుకున్నాం. అలాగే వాసవి వ్యవస్థ గురించి కూడా 2 నిమిషాలు చెప్పబోతున్నాను. 2003లో నేను చార్టర్ ప్రెసిడెంట్గా నరసరావుపేట క్లబ్ నుంచి వచ్చాను. ఆ రోజున నేను మైక్లో సంక్రాంతి రోజు ఒక 200 మందికి ముగ్గులు పోటీ స్టార్ట్ చేశాము. అప్పుడు సిటీ కేబుల్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ముగ్గుల పోటీ అనేది ఎవరికీ తెలియదు. ఏదైనా కొత్తగా చేయాలన్న కాన్సెప్ట్ తోటి అలా చేస్తే వాళ్ళందరూ కూడా నాకు
వాయిస్ ఇవ్వమని చెప్పి అడిగారు అన్నమాట. కేబుల్ వాళ్ళు వచ్చి అడిగితే ఒక్క నిమిషం వాయిస్ ఇవ్వడానికి నేను దాదాపు 22 టేకులు తీసుకున్నాను. తర్వాత కూడా ఆ 22 టేకులు తీసుకున్న తర్వాత కూడా నేను చెప్పలేనేమో అని నాకు భయం ఏర్పడింది. మా వారు వెన్ను తట్టి నువ్వు చెప్పగలుగుతావు అని నన్ను ముందుకు పంపించారు. ఈరోజు ఈ ట్రైనింగ్ సెమినార్లో ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్లో పాల్గొని, కాకపోతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ వణుకొస్తుంది, అంతే తప్పిస్తే చక్కగా ఈ ట్రైనింగ్ కూడా నేర్చుకొని నా ద్వారా అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేయాలని, ఈ ట్రైనింగ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు మాట్లాడలేను అనుకున్న దాన్ని కూడా ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అలాగే ఆ చిన్న బిజినెస్ని ఒక వ్యక్తి కారణంగా మేము డెవలప్ అవడానికి కారణమైంది. ఎప్పుడైనా ఒక విజయం సాధించాలంటే అపజయం పొందినప్పుడే ఆ కసి, ఆ సాధించాలన్న తపన కూడా మనకి వస్తుంది. అట్లాగే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నువ్వు ఏమీ చెయ్యలేవు అన్న ఒక వ్యక్తి మాటని పట్టుకొని ఈ రోజుకి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 297 ప్రోగ్రామ్స్ చేసి వాసవి క్లబ్లో బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు తీసుకున్నాను. అలాగే గవర్నర్గా కూడా సూపర్ బెస్ట్ గవర్నర్ అవార్డుని ఇంకా వేరే వ్యక్తులు పోటీకి వచ్చితే కూడా నేను నిలబడి సాధించుకోగలిగానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీ అందరి ముందు ఇలా మాట్లాడటానికి నాకు అవకాశాన్ని కల్పించి నేను కూడా నేర్చుకోగలనని చెప్పిన వ్యక్తి గంప నాగేశ్వరరావు గారు అయితే ట్రైనర్స్ సెమినార్కి రావడానికి కారణం మన తాడిపత్రి వెంకట్రావు గారు. ఈరోజు ట్రైనింగ్లో చెప్పగలుగుతావు అని మోటివేట్ చేసిన కేవీ రావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం మీరు ఇంకో పోటీ కూడా చేశారు, ఏంటి సార్? 2010లో మీరు జై వాసవి అండి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజున మనం ఒక మంచి ప్రోగ్రామ్కి ఎన్నడం జరిగింది. మరి ఈ ఏర్పాటులోని నేను ప్లాన్ చేసింది ఏంటంటే మనందరికీ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 2 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ₹1 ఇప్పిద్దాము. మరి ఒక్కొక్కరికి ₹1 ఇద్దాం అనుకున్నట్లయితే దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఏంటి ఎలా అది మనకి ఆల్రెడీ మన మిత్రులు చెప్పడం జరిగింది. నేను కూడా రియల్ ఎస్టేట్ ఉన్నాను కాబట్టి ఒక మంచి సైట్ తీసుకొని అపార్ట్మెంట్ కడితే బాగుంటుంది. దానికి మనం కొంత ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కాబట్టి మీకు స్క్రిప్ట్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది కదా, అందరి దగ్గర పెన్ ఉన్నాయి కదా, టక్కడక్కడ పాయింట్ చెప్తాను రాసేసుకుంటాను. నేను మళ్ళీ అందరూ అడుగుతాను. మనం కడుతుంది సెట్టింగ్ 40 ఫ్లాట్స్ ఇన్ 1600 స్క్వేర్ యార్డ్, 1600 గజాలు. Then number 1 point, selection of area and location. Number 2 point, land documents verification. Number 3, land conversion. Number 4, land conversion. Number 4, land cost. Number 5, permission from concerned departments. Permission. Approval from concerned departments. Concession cost. Advertisement. Finishing it.
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇవన్నీ కూడా మనం టోటల్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వస్తుంది. దీనికి ప్రాఫిట్ కలుపుకుంటే సేల్ ప్రైస్ వస్తుందండి. ఆ సేల్ ప్రైస్ కానీ చూసుకుంటే ఈ రోజున అందరూ 40 ఫ్లాట్లు కానీ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఈచ్ ఫ్లాట్ 22,66,000 రూపాయలు ఇవ్వడం మనం జరుగుతుంది. 22,66,000 రూపాయలు ఇస్తే మనం ఒక్కొక్కరు కూడా మనకి 80 లక్షల రూపాయలు చదువు మిగులుతున్నారు 24 నెలలు పూర్తయితే. నా తాలూకు విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, మీ అందరికీ కూడా ఇప్పుడు సప్లై చేస్తాను. ఇఫ్ ఎనీబడి రిక్వెస్ట్ ఎనీ డౌట్ నేను కట్టి మీకు చూపిస్తాను, దానికి ఏం చేయాలి అలా చేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ పరిచితుడిని. నేను ఒక హిందీ ఉపాధ్యాయుడిగా నా వృత్తిని చేపట్టాను. తరువాత చాలామంది కూడాను చెప్పారు, హిందీలో మీరేం సంపాదించగలరు, హిందీనా అంటే చులకమండి సమాజంలో ప్రతి ఒక్కడే. అయితే మ్యాథ్స్ అనగానే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను మేడం ప్రతి ఒక్కళ్ళు కూడా. సో నేను ఏమనుకున్నానంటే ఈ హిందీ సబ్జెక్ట్ని నేను ఎన్నుకున్నందుకు దాంట్లో నేను ఎందుకు అభివృద్ధి సాధించకూడదు అని ఆలోచించాను. 2006వ సంవత్సరంలో నేను కూర్చుని అందరూ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అనేటటువంటి క్లాసెస్ రన్ చేస్తున్నారు. మనం ఎందుకు స్పోకెన్ హిందీ క్లాసెస్ రన్ చేయకూడదు అని కూర్చుని దానికి ఒక ప్రణాళికని తయారు చేసుకుని కరికులంని పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానండి క్లాసిఫైడ్. ఎందుకంటే నేర్చుకోవడానికి ఎవరైనా కాల్ చేస్తారా లేదా అని. సో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే కాల్స్ వచ్చినాయని ఆ కాల్స్ని రిసీవ్ చేసుకుని దానికి డీటెయిల్స్ ఇచ్చాను. అంటే ఏమి ఇచ్చానంటే మాది స్వామి స్పోకెన్ హిందీ ఇన్స్టిట్యూట్, 30 రోజుల్లో నేను మీ చేత హిందీ మాట్లాడిస్తాను, మీకు హిందీలో అక్షరం రాకపోయినా పర్వాలేదు, 100% గ్యారంటీ, అన్ని వయసుల వారికి కూడా నేర్పిస్తాను అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే అన్ని వయసుల వారికి అనగానే పిల్లల దగ్గర నుంచి వృద్ధులు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నోడు కూడా రావడం ప్రారంభించారన్నమాట. నేను మాత్రం మరి అందరికీ మనం చెప్పిన విధంగా నేర్పాలి కాబట్టి 8 మందిని మాత్రమే బ్యాచ్కి తీసుకుంటారు అన్నమాట. చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ 15 డేస్ కూడాను ప్రతి ఒక్కడికి చేత కూడా సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తాను. ఆ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడానికి ముందు కాన్సెప్ట్ చెప్తాను, ఒక 5 మినిట్స్ తర్వాత ప్రాక్టీస్ చేయిస్తాను. हिंदी सीखने से हमको क्या फायदा है? सर हिंदी सीखने से आप अपने शहर से बाहर जा सकते हो. हमको बाहर जाने की जरूरत नहीं पड़ता है. बाहर जाने की जरूरत नहीं, लेकिन आप सबके दिल में हैं. मोदी साहब तो देश में प्रधानमंत्री हो गए हैं. मोदी के मन में जो विचार है वो तो सभा में बोल रहे हैं, लेकिन उनको समझने के लिए अब लोगों के दिल में हिंदी सीखने का बीज तो लगा हुआ है. हमको मोदी क्या जरूरत है, हमको हमारा चंद्रबाबू नायडू है. चंद्रबाबू नायडू है, लेकिन पूरे देश विकसित होगा तो हमारा राज्य भी विकसित होगा. ఎందుకు డైరెక్ట్ గా మన దేశ భాష హిందీ అని చెప్పొచ్చు కదా, జాతీయ భాష హిందీ అని చెప్పొచ్చు కదా. तो राष्ट्रीय भाषा है, लेकिन हमारे देश में ही नहीं, आजकल विश्व के सभी देशों में सब लोग सीख रहे हैं, लेकिन दूसरे देश में सीखने वाले लोगों को देखकर अब हमारे देश में लोग सीखने के लिए तैयार है. इसलिए हिंदी सीखने वाले की संख्या दिन ब दिन बढ़ रहा है. वो बात तो सही है. ఇంపోజ్ చేయకూడదు మనకని, కానీ ఒక వెస్ట్ బెంగాల్ తమిళనాడు వల్ల ఇంపోజ్ అవ్వకుండా అప్పుడు ఆగిందండి. 30 ఏళ్ళలోనే మనకి చాలా మార్పు వచ్చింది. ఆయన చెప్పినట్టు చాలా హిందీ అందరూ నేర్చుకుంటున్నారు. For the information of many people here, నా పేరు సంతోష్ కిరణ్, వాసక్లో వరంగల్ సెంటర్ నుండి వచ్చారు. వరంగల్ నాది లగేజ్ బిజినెస్ అండి. నాకు 3 షోరూమ్స్ ఉన్నాయి వరంగల్ అండ్ కరీంనగర్. జనరల్గా మనకు బిజినెస్ రన్ కావాలి అంటే మన కస్టమర్సే మెయిన్ ఇంపార్టెంట్. కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్స్ ఉంటేనే మన బిజినెస్ అనేది మెయిన్గా డెవలప్ అవుతూ ఉంటుంది. మనకు యాక్చువల్ నాకు ఒక అంబిషన్ ఉండేది, ఒక 4-5 షోరూమ్స్ పెట్టి ఒకటి గ్రూప్ కంపెనీలా డెవలప్ చేయాలనేది నాకు చిన్నప్పటి నుండి ఒకటి ఉంటే దాని ప్రకారంగా స్టెప్స్ వేస్తూ ఇప్పుడు 3 షోరూమ్స్ వరకు వెళ్ళాను నేను. నెక్స్ట్ ఇంకొక 2-3 షోరూమ్స్ ప్లానింగ్ ఉంది నాకు. నెక్స్ట్ అలా ప్లాన్ చేయాలి, ఒక గ్రూప్ కంపెనీగా క్రియేట్ చేయాలనేది నాకు మెయిన్ ఇంటెన్షన్ అండి.
మెయిన్ వచ్చేసి లగేజ్ ఫీల్డ్ వాళ్ళకి కామన్ అయిపోయింది. లగేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఒకప్పుడు ట్రావెల్ అనేది చాలా రేర్గా చేసే పని. ఈ రోజు ట్రావెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. మనకు ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాలన్నా వేరే పక్క ఊరు వెళ్ళాలన్నా ఎప్పుడో ఒకసారి వెళ్ళేవారు. ఇప్పుడు ఈవెన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఫారెన్ ఏదైనా జస్ట్ మన పక్క ఊరికి వెళ్ళినంత ఈజీగా వెళ్ళొస్తున్నాం. ట్రావెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి లగేజ్ ఫీల్డ్ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. ఐటమ్స్ బ్రాండెడ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను చేసేది విఐపి కంపెనీస్ అండి. విఐపి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ వరల్డ్. సో ఏది చేయాలన్నా బిజినెస్ మనకు మెయిన్ కంటెంట్ ఓన్లీ కస్టమర్ రిసీవింగ్ అండ్ సర్వీసెస్, ద స్టాక్స్ విచ్ వీ మెయింటైన్. అవి ఉంటే కస్టమర్ 100% సాటిస్ఫై అవుతాడు. దాంతో మనం బిజినెస్ 100% సక్సెస్గా రన్ చేయాలి. वीआईपी इंटरनेशनल कंपनी है सर, वीआईपी इंटरनेशनल कंपनी है या इंडियन कंपनी है? इंडियन कंपनीज इंटरनेशनल लेवल ऑफ इंडियन రైట్. ఇప్పుడు మన సంతోష్ చేసిన ఈ ఎక్సర్సైజ్ కి ఇంతకు ముందు మన వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మనందరం ఒకసారి సత్యారావు గారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు మన కర్తారు. ఓకే, జనరల్గా అందరిలాగానే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండేది. బట్ 6th క్లాస్లో నాకు రాజ్యలక్ష్మి టీచర్ గారని ఆవిడ మ్యాథ్స్ చెప్పడంలో ఆవిడ చెప్పిన విధానానికి అట్రాక్ట్ అయ్యి మ్యాథ్స్ అంటే భయం ఫస్ట్. ఆ తర్వాత 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ చేసుకోవడానికి సీతేపల్లి కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన వే ఆఫ్ టీచింగ్ నచ్చింది. ఆ తర్వాత ఒక మంచి మ్యాథ్స్ టీచర్ అవ్వాలనే సంకల్పం అప్పుడు ప్రారంభమై మన పెద్దలు చెప్పినట్టు మన దేశ భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందనే సూత్రి అది నిజమని చెప్పి నిరూపించాలనే ఉద్దేశంతో నేను ఒక మంచి స్కూల్ని కూడా ఆర్గనైజ్ చేద్దాం, ఎంతోమంది మంచి పౌరులను తయారు చేద్దాం అనే ఉద్దేశంతో నేను స్కూల్ స్టార్ట్ చేశాను. కేవలం దీంట్లో అయితే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కేవలం మన బతుకు తెరువే కాకుండా 10 మందికి బతుకు తెరువు చూపించవచ్చు మనం అనే ఉద్దేశంతో కూడా ఆ ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేసి మరి సక్సెస్ఫుల్గా ఇప్పటికి 20 years అయింది మాది స్కూల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేటటువంటి విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు అందరికంటే ముందుండాలి, చక్కగా మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి డబ్బులు సంపాదించాలి అనేది. మరి వీటి ఆశలకి అన్నిటికీ కూడా అనుగుణంగా తీర్చిదిద్దడానికి నేను అనేక రకాల ప్రణాళికలు రచించుకుని స్కూల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ముందుగా ఏంటంటే పేరెంట్స్ అందరికీ కూడా ఉంటుంది, పిల్లల్ని మనం స్కూల్కి పంపించాము, ఏం నేర్చుకుంటున్నారో పొద్దు నుంచి సాయంత్రం దాకా అది వాళ్ళకి తెలియజేసే విధంగా మా టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. మారిన సిలబస్లు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని టీచర్స్ని ఎప్పుడుగా ప్రయాణం చేసుకుంటూ టీచ్ చేసుకుంటున్నాం. మరి మా ఈ ప్రణాళికలన్నీ కూడా నచ్చినట్లయితే, అవకాశం ఇచ్చినట్లయితే మనకు ఒక సంస్కృతంలో చిన్న శ్లోకం ఉంటుంది. కాకః కృష్ణః ఏకః కృష్ణః నభేదో ఏకాకాక యోహో సంప్రాప్తే వసంతకాలే కాకః కాకః పికః పికః అంటే కాకః కాకి, పికః కోకిల. కాకి కోకిలకి పిల్లల్ని పెంచడం చేత కాదు, అందుకని పిల్లల్ని తీసుకొచ్చి కాకి గూట్లోనే ఉంచుతుంది. మరి సమయం వచ్చినప్పుడు అట్లాగే కాకి కోకిలకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో అలాగే మీ పిల్లలకి మిగతా వాళ్ళకి కూడా డిఫరెన్స్ మేము చూపించగలం, చూస్తారు మీరు. కాబట్టి మీరు అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీబడీ. గుడ్ ఆఫ్టర్నూన్.
సర్వేజన సుఖినో భవతు అంటారు. అంటే ఏంటండి కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయ నాయకుల వల్ల సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది పేదవాళ్ళు ఉండిపోతున్నారు, కొంతమంది ధనవంతులు ఉండిపోతున్నారు. సో ఏంటంటే వాళ్ళ మెయింటెనెన్స్కి వీళ్ళు తేడా వస్తుంది. సో నా యాక్చువల్లీ గోల్డ్ బిజినెస్ అండి. సో నేను ఈ తెలంగాణ డివైడ్ చేయడం వల్ల 5 సంవత్సరాల్లో వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అందరికీ బతకాలంటే 3 కావాలి. ఫస్ట్ ఆఫ్ భోజనం కావాలి, తర్వాత కట్టుకోవడానికి బట్ట కావాలి, నెక్స్ట్ నివసించడానికి గూడు కావాలి, అంటే ఇల్లు కావాలి. సో ఈ 3 చీప్ కాస్ట్లో మనకు సాధ్యమైన రీతిలో తక్కువ కాస్ట్కి ఎవ్రీ కుటుంబానికి ఇవ్వాలని నాకు కోరికండి. సో దానికి నా గోల్డ్ షాప్ కూడా అలా పక్కన పెట్టేసి సో వీటందరికీ సర్వీస్ చేయాలని ఉద్దేశం ఉంది. సో దీనికి కావాల్సిన మెయిన్ ఫస్ట్ అప్పుడు ఒక ప్లానింగ్ అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు భోజనానికి అక్కడ గుడ్ ప్రోడక్ట్స్ కావాలంటే ఇప్పుడు అన్ని కెమికల్ వస్తున్నాయి. సో పల్లెటూరులో ఏంటంటే ఓన్లీ సహసిద్ధంగా చేస్తారనమాట, అంటే ఎరువుల వల్ల. సో దానివల్ల ఏంటంటే యాక్టివ్స్ ఉండదు. సో మనం ఫస్ట్ అప్పుడు పల్లెటూరు నుంచి స్టార్ట్ చేయాలి కోరిక. ఎందుకంటే అవి పల్లెటూరులు అనేవి దేశానికి పట్టుకొమ్మ లాంటివి. సో అక్కడ స్టార్ట్ చేసామంటే దేశంలో ఎక్కడైనా సరే మనం పటిష్టంగా ఉంటుందని బిఎస్ఎన్ కోరిక. సో అది కావాలంటే ప్రస్తుతం మనకి ఏంటంటే కొంతమంది